వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. హిందూ మహాసముద్రంలో శత్రువుల కదలికను ముందే పసిగట్టేందుకు భారత్ చేపడుతున్న ఆ వ్యూహాత్మక చర్యలేమిటి? అమెరికా నుంచి రానున్న ఆ అత్యాధునిక డ్రోన్ల లీజు ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? సముద్ర జలాల్లో భారత నౌకాదళం సాధించబోతున్న ఆ అపూర్వమైన ఆధిపత్యం గురించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. భారత రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు ముందుకు వేసింది. ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల పాత్ర ఎంత కీలకంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలోనే సముద్ర జలాల్లో శత్రువుల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు సరికొత్త వ్యూహాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా ఈ డ్రోన్లలో మరో అత్యంత కీలకమైన సామర్థ్యం యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మిషన్లను అనుగుణంగా వాటిని మార్చుకునే అద్భుతమైన అవకాశం ఉండడం విశేషం. ప్రస్తుత వ్యూహాత్మక అవసరాలను బట్టి అత్యాధునిక సెన్సర్లు, నిఘా పరికరాలను ఉపయోగించి సముద్రంలో దాగి కదిలే జలాంతర్గములను గుర్తించే కార్యకలాపాలకు వీటిని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. సముద్ర గర్భంలో జరిగే కదలికలను సైతం ఇట్టే పట్టేసే ఈ సాంకేతికత భారత నౌకాదళానికి వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన సామర్థ్యంగా నిలవబోతోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో ఎక్కడైనా అనుమానాస్పద సబ్మెరైన్ కదలికలు జరిగితే వాటిని ముందుగానే గుర్తించడం ద్వారా సముద్ర భద్రతా వ్యవస్థను మరింత అప్రమత్తం చేసుకోవచ్చు. కంటిచూపు కంటే ఇంటెలిజెన్స్ బలమే గొప్పది అన్నట్లుగా శత్రువుల కదలికలను ముందే పసిగట్టే ఈ అత్యాధునిక సాంకేతికత మన దేశ రక్షణ వలయాన్ని మరింత పటిష్టం చేస్తోంది. సముద్ర జలాల్లో ఏ చిన్న అనుమానాస్పద వస్తువు కదిలినా క్షణాల వ్యవధిలో హెచ్చరికలు జారీ చేసే ఈ వ్యవస్థ దేశ సముద్ర సరిహద్దులను తిరుగులేని కవచంగా మారబోతోంది. ఇక్కడే ఈ సరికొత్త రక్షణ ఒప్పందంలోని అసలు వ్యూహం ఎంత పగడ్బందీగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. భారత్ ఇప్పటికే అత్యంత భారీ స్థాయిలో MQ-9B డ్రోన్లను కొనుగోలు చేసే ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటోంది. సుమారు $3 బిలియన్ అంచనా వ్యయంతో 31 MQ-9B డ్రోన్లను అమెరికా నుంచి కొనుగోలు చేసే ప్రతిపాదన ప్రస్తుతం తుది దశలో చేరుకుంది. అయితే ఆ భారీ కొనుగోలు ప్రక్రియ పూర్తిగా కార్యరూపం దాల్చి దేశానికి చేరుకోవడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా దేశానికి అత్యంత అవసరమైన తక్షణ నిఘా అవసరాలను తీర్చిదిద్దేందుకు 2 అత్యాధునిక డ్రోన్లను లీజు పద్ధతిలో తీసుకురావాలని రక్షణ శాఖ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఇది కేవలం మరో సాధారణ రక్షణ కొనుగోలు మాత్రమే కాదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో భారీ స్థాయిలో డ్రోన్లను భారత నౌకాదళంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టే ముందు తక్షణ అవసరాలకు ఉపయోగపడే ఒక అద్భుతమైన మధ్యంతర వ్యూహంగా దీనిని చూడాలి. రాబోయే కాలంలో ఈ డ్రోన్లు మన నౌకాదళానికి ఒక బలమైన అదనపు శక్తిగా మారడంలో ఎటువంటి సందేహమూ లేదు. సముద్రంలో ఏం జరుగుతుందో క్షణాల వ్యవధిలో ముందుగానే తెలుసుకోవడం ఆధునిక యుద్ధ రంగంలో అత్యంత కీలకమైన అంశంగా పరిగణించబడుతోంది. ఈ విషయంలో మన దేశానికి నిఘా సామర్థ్యం గణనీయంగా పెరగడం అంటే ప్రత్యర్థి కదలికలపై భారత్కు మరింత సమగ్రమైన సమాచారం ఎప్పుడూ అందుబాటులో ఉండడమే. ప్రత్యేకించి పాకిస్తాన్ సముద్ర పరిధి, అరేబియా సముద్రం, అలాగే హిందూ మహాసముద్రంలోనే అత్యంత కీలకమైన ప్రాంతాలపై భారత నిఘా వ్యవస్థ మరింత బలోపేతం కాబోతోంది. ఈ పరిణామం ఆయా శత్రు దేశాలకు వ్యూహాత్మకంగా ఒక పెద్ద సవాలు మారే అవకాశం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే ఈ డ్రోన్లను కేవలం పాకిస్తాన్ను ఒక్కరినే లక్ష్యంగా చేసుకుని మాత్రమే తీసుకుంటున్నట్లు చెప్పడం సముచితం కాదు. సమగ్రంగా చెప్పాలి అంటే మొత్తం హిందూ మహాసముద్ర ప్రాంతం మొత్తంలో భారత సముద్ర నిఘా సామర్థ్యాన్ని అత్యున్నత స్థాయికి పెంచే ఉమ్మడి చర్యగా దీనిని చూడాలి. భూభాగం, గగనతలం, అలాగే విశాలమైన సముద్రం అనే 3 రంగాల్లోనూ భారత్ ఇప్పటికే తన నిఘా సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటూ పోతోంది. MQ-9B గార్డియన్ వంటి దీర్ఘకాలిక నిఘా డ్రోన్ల సరికొత్త చేరికతో భారత నౌకాదళానికి సముద్రంపై మరింత విస్తృతమైన రియల్ టైం పరిస్థితుల అవగాహన లభించనుంది. దీని ద్వారా సముద్ర మార్గంలో జరిగే ప్రతి చిన్న కదలికలను మన సైనిక బలగాలు నిమిషాల వ్యవధిలో పసిగట్టి తగిన వ్యూహాలను రచిస్తాయి. సుమారు 1943 కోట్ల ఒప్పందంతో ప్రారంభమైన ఈ సాహసోపేత అడుగు రాబోయే రోజుల్లో మరింత విస్తరించనుంది. 31 భారీ డ్రోన్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయితే ఇది దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద రక్షణ సామర్థ్యాలలో ఒకటిగా మారుతుంది. మొత్తంగా చూస్తే హిందూ మహాసముద్రం అంతటా భారత నిఘా వలయం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టంగా బలపడనుంది. శత్రువుల
దురక్రమణ ఆలోచనలు ఏ క్షణంలోనైనా అడ్డుకునేందుకు మన బలగాలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటున్నాయి. ప్రత్యర్థుల ప్రతి కదలికలను ముందుగానే పసిగట్టే అత్యున్నత సామర్థ్యమే ఈ రక్షణ వ్యూహంలో అసలైన ప్రధాన బలంగా నిలుస్తోంది. సముద్ర జలాల్లో భారత ఆధిపత్యం మరింత పెరుగుతుండటంతో అంతర్జాతీయంగా మన దేశ వ్యూహాత్మక స్థానం మరింత బలపడుతోంది. ఎక్కడైనా అనుమానాస్పద నౌకలు లేదా జలాంతర్గతములు సంచరిస్తే ఉపగ్రహాలు, డ్రోన్ల ద్వారా క్షణాల వ్యవధిలోనే సమాచారం ప్రధాన కార్యాలయానికి చేరుకుంటుంది. దీనివల్ల మన యుద్ధ నౌకలు తక్షణమే స్పందించి శత్రువుల ఆటలను మొలక దశలోనే తుంచివేయడానికి వీలవుతుంది. రక్షణ రంగంలో సాంకేతికతలను జోడించి దేశ భద్రతను అజేయంగా మలచాలి అన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ డ్రోన్ల ఒప్పందం ఒక అద్దం పడుతోంది. అమెరికా నుంచి లీజు ప్రాతిపదికన రానున్న ఈ అత్యాధునిక డ్రోన్లు కేవలం నిఘాకు మాత్రమే పరిమితం కాకుండా ఎంతో వ్యూహాత్మక ప్రయోజనాలను చేకూరుస్తాయి. సముద్ర గర్భంలో జరిగే రహస్య కదలికలను పసిగట్టడంలో వీటిని సెన్సార్లు ప్రపంచంలోనే అత్యుత్తమైనవిగా గుర్తింపు పొందాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇవి అలవోకగా తమ విధులను నిర్వహించగలడం వీటి మరో ప్రత్యేకత. సముద్ర మార్గాల ద్వారా జరిగే అక్రమ రవాణా, సముద్రపు దొంగల దాడులు, ఉగ్రవాద కదలికలను అడ్డుకోవడంలో ఈ డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశ తీర ప్రాంత భద్రతా దళాలతో ఇవి అనుసంధానం చేయబడి ఉండడం వలన క్షణాల వ్యవధిలోనే సమన్వయం సాధ్యమవుతుంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న ఇతర దేశాల నావికా దళాల ప్రాబల్యాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈ సాంకేతికత మనకు ఎంతో అండగా నిలుస్తుంది. ఏ చిన్న ప్రాంతాన్ని కూడా వదలకుండా వందలాది మైళ్ల దూరం నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించే అద్భుతమైన ఓర్పు ఈ డ్రోన్ల సొంతం. మానవరహితంగా పనిచేయడం వల్ల సుదీర్ఘ గంటల పాటు గగనతలంలో ఉంటూ నిరంతరం సమాచారాన్ని అందించగలవు. ఈ సాంకేతిక విప్లవం భారత నావికా దళానికి సముద్రంలో ఒక తిరుగులేని నిఘా నేత్రాన్ని ప్రసాదించనుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. సముద్ర జలాల్లో శత్రువుల కదలికలను ఇట్టే పసిగట్టే ఈ అత్యాధునిక డ్రోన్ల వ్యూహం భారత నావికా దళాన్ని మరింత అజేయంగా మలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ రక్షణ రంగాన్ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే ఈ పరిణామాలపై మన నిఘా వర్గాలు చూపుతున్న చొరవ నిజంగా అభినందనీయం. భవిష్యత్తులో మన సముద్ర సరిహద్దులకు ఇవి ఎలాంటి సరికొత్త భద్రతా కవచాన్ని అందిస్తాయో వేచి చూడాలి.